ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు ఓటీటీని అందరినీ కలిపి ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చాడు. అండ్ ఒక మంచి ఉద్దేశం, అందరూ అందరినీ ప్రమోట్ చేసుకోవాలి అండ్ అందరికి పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి అని. సో ఆ పాజిటివిటీ నీ సినిమా కూడా స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బిగ్ బాస్ అన్ని సీజన్స్లో సీజన్ 4 ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది అండ్ దట్ వాజ్ సీజన్ 4. అందులో మన సోహెల్ ఉన్నాడు అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సోహెల్ సినిమాలో ఇది 4th సినిమా. సో సోహెల్ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఈ సపోర్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ సోహెల్, ఈ సపోర్ట్ ఇక్కడి నుంచి ఖచ్చితంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా కంటిన్యూ చేసుకుంటారు అండ్ నీ ఇనిషియేటివ్ ఇది అందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కాజల్. థ్యాంక్ యూ. మన సోహెల్ ఎంత కష్టపడతాడో ఈ సినిమా వాడికి మంచి సక్సెస్ రావాలి. వాడు ఎంత ఫైట్ చేస్తున్నాడంటే ప్రతిరోజు ఇలా ఏం చేద్దాం, ఏది ఎక్కడ ప్రమోట్ చేద్దాం, ఇక్కడ మనం విజయవాడకి వెళ్దాం, గుంటూరుకి వెళ్దాం, ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం అని ప్రతి చిన్నదానికి వాడు చాలా కష్టపడుతున్నాడు. సో మీరు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మా సీజన్ వాళ్ళకి అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ, టీమ్కి మీరందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు సోహెల్కి. అలాగే ఎవరైతే చూస్తున్నారో కెమెరా ముందు అందరికీ ప్లీజ్ అందరూ సినిమాకి వెళ్ళండి. February 2 వస్తుంది. వాడికి సపోర్ట్ చేయాలి, వీడు నిలబడాలి, వీడు హ్యాపీగా ఉండాలి. వీడు అంత కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా. వీడైతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. అంటే జిమ్కి వెళ్తే వస్తుంది, అట్లా చూసి వచ్చేస్తే రాదు. అలా చేస్తామండి. జిమ్లో ఎప్పుడు చెప్తుంటాడు, ఎప్పుడు ఈ మూవీ గురించి చెప్తుంటాడు అనమాట. స్టోరీ చాలా బాగుంది, నాకు చాలా కాన్ఫిడెంట్ ఉందిరా, ఒక మంచి టర్న్, మంచి బ్రేక్ ఇవ్వని నాకు బ్రేక్ వస్తుందని చెప్పి అంటుంటాడు ఎప్పుడు. సో నేను గాడ్ ప్రే చేస్తున్నా, నువ్వు నమ్మిన అలాగే నేను నమ్మిన కృష్ణ అని నేను ప్రే చేస్తున్నా. డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చి నిన్ను ఒక స్టార్డమ్కి తీసుకెళ్ళిద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను అన్న. సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఓన్లీ సోహెల్ బ్రో. నేను ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో కలిసిన, అంటే నువ్వు టీవీలో ఉండే నేను బయట నేను చూసుకుంటా మాట్లాడినా. సో అక్కడ చాలా పాజిటివ్ అనిపించింది. బోలే అన్న గురించి వచ్చి కూడా నా గురించి కొన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే బయట ఏం జరుగుతుందో తెలియదు కదా మనకి. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఒకటి నమ్ముతా, ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడికి ఆడియన్సే బ్యాక్గ్రౌండ్, ఆ దేవుడే దిక్కు అని. సో సోహెల్ బాయ్ అది ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. సో మళ్ళీ ఈ మూవీతో ఇంకా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అండ్ ఆల్ బిగ్ బాస్ ఫ్యామిలీ, లవ్లీ ఫ్యామిలీ. హాయ్ ఎవ్రీవన్. సో ప్లీజ్ సపోర్ట్ ది వెరీ యంగ్ టీమ్. సో సోహెల్ బాయ్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి, అందరినీ ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్.